ప్రజాపాలన అందిస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. గత ఏడాది నుంచి జనం మధ్యకి వెళ్లి వారి ఇబ్బందులు తెలుసుకునేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. ప్రతి నెల ఒక జిల్లాను ఎంచుకుని పర్యటిస్తారు. ఈ జిల్లాలో వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో క్యాంప్ చేసేలా ఏర్పాట్లు ఉండాలని తన కార్యాలయ అధికారులకు దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. జిల్లాలోని సమస్యలు, ప్రజల స్థితిగతులు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రత్యక్షంగా పరిశీలిస్తానని చెప్తున్నారు. అయితే ఏది ఏమైనా సరే జనవరి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తను నెలకొక జిల్లా ప్రకారం పర్యటిస్తాను అంటున్నారు. ఆ జిల్లాలో ఉన్న సమస్యలు ఏంటి, దానికి అనుగుణంగా దానికి సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ కూడా జనంలో మమేకమవుతామంటూ కూడా చెప్తున్నారు. అయితే గత ఎలక్షన్స్ ముందు నుంచి కూడా జనంలో ఉన్నారు. ఆ స్థానిక సమస్యల గురించి ఆయన మాట్లాడారు. ఆ సమస్యల గురించి తెలుసుకున్నారు. దానికి తగిన విధంగా సహాయ సహకారాలు అందిస్తాము, అవన్నీ కూడా నెరవేర్చే దిశగా సమస్యలు ఏమన్నా సరే ప్రణాళికలు రూపొందిస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దాన్ని ప్రణాళిక రూపం చేస్తున్నారు. రాబోయే నెల నుంచి అంటే 2025 జనవరి నుంచి ప్రజల్లోకి వెళ్తామంటున్నారు. అదేవిధంగా వైసీపీ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని గతంలో ప్రస్తావించారు. సంక్రాంతి తర్వాత నుంచి మేము ప్రజల్లోకి వెళ్తున్నాము, ప్రజలతో మమేకమై అక్కడే ఉండి వారి సమస్యలను తెలుసుకొని కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎండగడతాము, ప్రజల్ని చైతన్యపరుస్తాము అంటూ కూడా వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఏది ఏమైనా ఇటుపక్క అధికార పక్షం ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ రెండు కూడా పోటాపోటీగా జనవరి నుంచి 2025 కొత్త సంవత్సరం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ తనదైన మార్కును చూపిస్తూ ఉన్నారు. అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక లడ్డు అంశం కావచ్చు, లేకపోతే రేషన్ మాఫియాకి సంబంధించింది కావచ్చు, లేదా ఇతరత్ర అంశాలు లేటెస్ట్గా తాబేళ్ల మరణంపై అటవీశాఖ అధికారులను ఆదేశించిన తీరు కావచ్చు, హోంశాఖలో ఉన్న తీరుతెన్నుల్ని ప్రశ్నించిన విధానం కావచ్చు, ప్రతిదీ కూడా తన మార్కు రాజకీయాలను పవన్ కళ్యాణ్ చూపిస్తూ కూడా ముందుకెళ్తున్నారు. అయితే ఇది టీడీపీకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది, కూటమిలో ఉన్న వాళ్ళకి ఎలాంటి సందేహాలు రేకెత్తిస్తుంది, అలాగే వైఎస్ఆర్సీపీ దీనిపైన పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఒక నెగిటివ్ ప్రచారం చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఏది ఏమైనా కూటమిలో చీలికలు రాబోతున్నాయి. బీజేపీ హయాంలో బీజేపీ అండర్లో పవన్ కళ్యాణ్ పనిచేస్తూ ఉన్నారు. రాబోయే ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకునే తన మార్కు రాజకీయాలను చూపించే దిశగా ముందుకెళ్తున్నారని, మరి ఏది వాస్తవం, అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకునే ముందు దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి స్టూడియోలో మనకి వైఎస్ఆర్సీపీ నుంచి గజేంద్ర గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. అలాగే పొలిటికల్ అనలిస్ట్ మనకి కోటేశ్వరరావు గారు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం కోటేశ్వరరావు గారు. అలాగే మరి కాసేపులో మనకి జనసేన నుంచి రాయపాటి అరుణ గారు, అలాగే టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు, బీజేపీ నుంచి మనకి లక్ష్మీనారాయణ గారు కూడా మరి కాసేపులో యాడ్ అవుతారు. నమస్తే గజేంద్ర గారు. ఏం జరుగుతుంది ఏపీలో? ఈ రాబోయే కొత్త సంవత్సరం నూతన సంవత్సరం నుంచి ప్రజలకు వెళ్తామంటూ కూడా చెప్తున్నారు. మరొక పవన్ కళ్యాణ్ కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మేము కూడా ప్రజల్లోకి వెళ్తాము, నెలకొక జిల్లాని ఎంచుకొని ఆ సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తామంటున్నారు. అయితే అసలు ఏపీలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా, అదేవిధంగా యాంకర్ గారికి, ప్యానల్ ఉన్న పెద్దలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కూటమి వచ్చిన 6 మాసాలకే ఈ రాష్ట్రం మరో బీహార్గా తయారయ్యి కటిక పేదరిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. కూటమి నేతలకి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో దాన్ని తూచ తప్పకుండా పాటిస్తే, అమలుపరిస్తే ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడికి వెళ్ళి పర్యటనలో లేకపోతే కొత్త అంశాలను వెతుక్కొని రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి కూటమి నేతలకు ఉండదు. మేము అధికారంలోకి దిగిపోయిన నాటికి ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 మాసాలకి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏందని మనం ఒకసారి చూసుకున్నట్లయితే క్షుణ్ణంగా మనకి కళ్ళకి కట్టినట్టు కనిపించేటువంటి పరిస్థితి మనకు ఉంది. ఈ రాష్ట్రంలో ఒక పేద విద్యార్థి చదువుకునే పరిస్థితి లేదు. ఒక ముసలవ్వ లేకపోతే ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి
వాళ్ళు జీవన ఉపాధి ఏ విధంగా ఉంది, వాళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉంది ఒకసారి మనం చూసుకున్నట్లయితే అర్థమవుతుంది. యువత ఏ విధంగా ఉన్నారు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. రైతులు ఈరోజు ఎటువంటి కష్టాలు పడుతున్నారో చూస్తే ఒకసారి మనకు అర్థమవుతుంది. కాబట్టి మేము ఏదైతే పుట్టిన బిడ్డనప్పటి నుంచి ఆఖరికి ముసలి వాళ్ళు 95-100 సంవత్సరాలు ఉన్నటువంటి ముసలి వాళ్ళ వరకు సమస్యల్ని మేము తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ సమస్యల్ని తీర్చడానికి కూటమి పెద్దలు, కూటమిలో ఉన్నటువంటి నాయకులు సిద్ధంగా ఉంటే వీళ్ళు ఎటువంటి పర్యటనలు కానీ లేదా సొంతంగా జిల్లా పర్యటనలు కానీ ఏమీ లేకుండా యంత్రాంగాన్ని నడిపిస్తే సరిపోతుందని మేము అంటున్నాం. ఎందుకంటే ఇవాళ అనేక సమస్యలతోటి సతమత అవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. గజేంద్ర గారు, అధికారంలోకి వచ్చి ఇంకా కూటమి ప్రభుత్వం 6 నెలలు అవడం లేదు, 6 నెలలు పూర్తి చేసుకోబోతుంది. అయితే ఈ 6 నెలల్లోనే ఇంత విధ్వంసం జరిగిందంటారా? మీరు చెప్పే మాటల ప్రకారం కేవలం 6 నెలల్లో? 6 నెలలు కాదు, 6 నిమిషాల్లోనే జరిగిందని మేము అంటున్నాం. వచ్చినటువంటి అధికారంలోకి ఏ రోజైతే రిజల్ట్ వచ్చిందో అదే రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉన్నారో, ఎవరైతే వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారన్న అనుమానం ఉందో వాళ్ళ మీద అంతా కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఆ దాడులు ఎలా, ఎక్కడ, ఏ విధంగా చేశారన్నది మేము ఢిల్లీలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మేము దేశవ్యాప్తంగా అందరూ కూడా చూసేటటువంటి పరిస్థితులు మేము ఏర్పాటు చేసినాం. మేము ఎక్కడ కూడా అబద్ధాల ప్రచారం చేసుకొని ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి పరిస్థితి మాకు లేదు. ఈ రాష్ట్రము ఒక ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయానికి ఒక పెట్టుబడి, ఒక మంచి సాంప్రదాయాలకు ఒక పెట్టుబడిగా ఉండేది. అలాంటిది మనం తరచుగా ఎక్కడైనా దాడులు జరుగుతున్నాయంటే, హత్యలు జరుగుతున్నాయంటే, మానభంగాలు జరుగుతున్నాయంటే ఏ బీహార్నో లేదా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలను తీసుకొని ఉదాహరణగా చెప్పుకునే పరిస్థితులు ఉండేది. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా ఒక మరో బీహార్ తయారైందని నేను అనడం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అనుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి విధ్వంసాన్ని సృష్టించింది 6 నిమిషాల్లోనే వీళ్ళు చేశారని మేము అంటున్నాము. ఇంకా 6 మాసాలు ఏ విధంగా చేయలేదని మీరు ఎక్కడైనా చెప్పండి, దానికి మేము సమాధానం చెప్పడానికి కూడా రెడీగా ఉన్నాం. కాబట్టి వీళ్ళు సంక్షేమాన్ని, ఈ రాష్ట్ర అభివృద్ధిని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ యొక్క అభివృద్ధిని పక్కన పెట్టి రాజకీయ అధికారంలో ఉన్నారు కదా, ఇంకా 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. ఈ 5 సంవత్సరాలు అధికారంలో ఉంటే వీళ్ళు ఏం చేయాలనేది పక్కన పెట్టి ఎంతసేపు అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఈ జనసేన పార్టీకి, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి విమర్శించి మా మీద విమర్శలు చేయడమే తప్ప అభివృద్ధి పైన కేంద్రీకృతం చేసి అభివృద్ధిని ఏ విధంగా చేయాలనేది పక్కన పెట్టి ఎంతసేపు అయినా నీచమాలిన రాజకీయాలు మాట్లాడుతుంటే ప్రజలు కూడా ఓర్చుకునేటువంటి పరిస్థితి ఉండదని మేము అడుగుతున్నాం. ఓకే గజేందర్ గారు, ఒక నిమిషం హోలో ఉండండి. అదేవిధంగా మనకి జూమ్ లైవ్లో మనకి కోటేశ్వరరావు గారు, అలాగే మనకి టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు, అదేవిధంగా జనసేన నుంచి రాయపాటి అరుణ గారు, అలాగే మనకి బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ రెడ్డి గారు కూడా మనకి యాడ్ అయ్యారు. అందరికీ నమస్తే అండి. నమస్కారం అండి. కోటేశ్వరరావు గారు, పవన్ కళ్యాణ్ తన ఇమేజ్ని తనంతట తాను వ్యక్తిగతంగా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది బీజేపీ అండర్లో జరుగుతున్న ప్రక్రియగా చూస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే కూటమి ఒక పక్క, కూటమిలోకి వైఎస్ఆర్సీపీ నేతలు అదేవిధంగా కార్యకర్తలు జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్న ఓవర్ఫ్లో ఉన్నప్పటికీ కూడా ఇక నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఇతరులు వచ్చి జాయిన్ అవ్వడానికి జనసేన ద బెస్ట్ ఆప్షన్గా అక్కడ కనిపిస్తుంది కూటమిలో. అలాంటప్పుడు ఒక వ్యూహం ప్రకారం పవన్ కళ్యాణ్ దాని సొంతగా ఒక కూటమిలో ఒక పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఒక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు అని కాకుండా తనంతటా తాను ఓన్ ఇమేజ్ని బిల్డ్ చేసుకునే విధంగా, అంటే ఆల్రెడీ ఆయనకి ఇమేజ్ ఉంది, కాకపోతే పొలిటికల్గా తను వ్యక్తిగతంగా పొలిటికల్గా సొంత ఇమేజ్ని బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా రాబోయే ఎలక్షన్స్ అంటే 2029కి సంబంధించి ఒక ప్రణాళికాబద్ధంగా రూట్ మ్యాప్ అనేది క్లియర్ చేసుకుంటున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ వెళ్తున్నారా, లేకపోతే బీజేపీ ఇన్ఫ్లుయెన్స్తో పవన్ కళ్యాణ్ తన సొంత రూట్ మ్యాప్ అనేది వేసుకుంటూ వెళ్తున్నారా? ఎలా చూడొచ్చు అంటారు కోటేశ్వరరావు? ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ బస్సు లేదా రైలు ఓవర్ ఫ్లో అవుతా ఉంది. అనేక మంది సీట్లు లేక నిలబడి ప్రయాణిస్తున్నారు. అందువల్ల ఆ పార్టీలో చేరడానికి లేదా చేర్చుకోవడానికి వైసీపీ నుంచి అనేకమైనటువంటి అభ్యంతరాలు సహజంగానే ఉంటాయి. అందుకనే ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా గానీ ఎవరెక్కడ తిరిగినా గానీ మా దొడ్లో ఇంతే చాలు అన్నట్లుగా
విశాఖ డైరీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తిని అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ బీజేపీ వాషింగ్ పౌడర్ నిర్మాలాగా అది చేర్చేసుకుందనేటువంటిది తాజాగా వచ్చినటువంటి ఒక ఉదంతం. ఓకే. అదేవిధంగా వైసీపీ నుంచి గతంలో మంత్రిగా పనిచేసి ప్రకాశం జిల్లాలో ఒక ప్రముఖ నాయకుడిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని పవన్ కళ్యాణ్ గారు తన పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ ధోరణులన్నీ చూసినప్పుడు రాబోయేటువంటి రోజుల్లో వైసీపీ నుంచి కావచ్చు లేదా ఇతర శక్తుల నుంచి కావచ్చు ఎవరైనా కానీ బీజేపీలోనూ లేదా జనసేనలోనూ చేరడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటిది మనకి కనిపిస్తా ఉంది. అయితే ఇలాంటివి జరిగినప్పుడల్లా లేదా ఈ ధోరణి కనుక పెరిగేట్లయితే డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీకి రెండో వైపున జనసేన బీజేపీ, ఎందుకంటే జనసేన బీజేపీ అనేటువంటివి వాళ్ళకి వాళ్ళకైతే తేడా నేను చూడలేదు, రెండు ఒకటే అనేది నా అభిప్రాయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినట్టుగా జనవరి నుంచి ఆయన జిల్లాల పర్యటన లేకపోతే ఇంకా సొంత ఇమేజ్ ని పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ ని ఉపయోగించుకొని బీజేపీ బలపడాలనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ హిందుత్వ శక్తులుగా పవన్ కళ్యాణ్ ఆయనే చెప్పుకున్నారు కనుక సైద్ధాంతిక పరమైనటువంటి భావజాలంలో ఎలాంటి తేడా లేదు. బీజేపీగా ఒకవేళ అధికారానికి రాకపోయేట్లయితే జనసేన పేరుతోటి రావాలనేటువంటిది దాని యత్నం కనిపిస్తా ఉంది. అందుకని ఈ ధోరణి కనుక పెరిగేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మిగిలినటువంటి రెండు పార్టీలకి మధ్య రాజకీయ పరమైనటువంటి అగాధానికి పెరగడానికి దారితీస్తుంది. ఆ అగాధం తీవ్రతను బట్టి ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేటువంటిది మనం ఇప్పుడే ఊహించలేం, కానీ డెఫినెట్ గా అది ఒక తీవ్రమైనటువంటి పరిణామాలు పర్యవసానికి దారితీస్తుంది. ఎందుకు అంటే ఇమేజ్ ని పెంచుకోవడంలో భారతదేశంలో చంద్రబాబు నాయుడిని మించినటువంటి వాళ్ళు లేరు. ఇప్పుడు ఆయనకి వయసు మీరిన కారణంగా ఆయన స్థానంలో తన కుమారుడు లోకేష్ ని తీసుకురావడానికి సహజంగానే ప్రయత్నిస్తారు. అది అందరికీ తెలిసినటువంటిదే. గతంలో ఎన్నికలకు ముందు కూడా మనం చూసాం, యువగళం పేరుతోటి లేదా ఇతరత్ర కార్యక్రమాలతోటి ఆయన స్థాయిని పెంచడానికి చూశారు. అటువంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జిల్లాల పర్యటన పేరుతోటి సమీక్షల పేరుతో కనుక ఆయన తిరిగేట్లయితే డెఫినెట్ గా అక్కడ క్లాష్ వస్తుంది. మొన్ననే మనం చూసాం రాజ్యసభ సీట్ల ఎంపిక సందర్భంగానే వచ్చినటువంటి క్లాష్ చూస్తే లోకేష్ తన యొక్క పలుకుబడితోటి బీజేపీకి మన జనసేనకు కేటాయించినటువంటి స్థానాన్ని తన అనుచరుడికి ఇప్పించుకున్నారనేటువంటి చూసాం. అందువలన రెండోది పవన్ కళ్యాణ్ గారు తన శాఖకు సంబంధించి లేదా తన శాఖతో సంబంధం ఉన్నటువంటి అంశాల గురించి ఆయన నెలకోసారి కాదు ప్రతిరోజు జిల్లాలు తిరిగినా ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ ఆ పరిధికి మించి కనుక ఆయన సమీక్షలు నేను చేస్తాను ఇతర శాఖలకు అని చెప్పేసి కనుక ఊరుకునేట్లయితే అది డెఫినెట్ గా సమస్యలకి దారితీస్తుంది. ఎందుకు అంటే ఇప్పటికీ ఇంతకు ముందే హోంశాఖ విషయంలో అవసరమైతే నేను హోంశాఖను తీసుకుంటానని చెప్పేసి ఆయన చేసినటువంటి ప్రకటన నిజానికి హోంమంత్రికే కాదు, అది తెలుగుదేశం పార్టీకి కూడా ఒక డ్యామేజ్, అది ఒక అవమానకరమైనటువంటి ఇది. సరే ఆ పార్టీ వాళ్ళు దాన్ని ఎట్లా తీసుకున్నారు ఏమిటనేటువంటిది అది పక్కన పెట్టేట్లయితే జనంలో మాత్రం ఏమిటి ఈయన ఇంకొక మంత్రి మీద ఇంకొక అనేటువంటిది ఎప్పుడు వచ్చింది. రాబోయేటువంటి రోజు అదే విధంగా ఈ మన సబ్సిడీ బియ్యానికి సంబంధించి అయితే ఆ సబ్సిడీ పౌర సరఫరాల శాఖ మంత్రి తమ పార్టీ వాడే కనుక దాన్ని జనం కొంచెం అర్థం చేసుకుంటారు, ఓహో తమ పార్టీ మంత్రి అని. కానీ అలా కాకుండా తెలుగుదేశం పార్టీ మంత్రుల యొక్క శాఖల విషయంలో కనుక అదే విధంగా కనుక వ్యవహరించేట్లయితే అది డెఫినెట్ గా తేడాలకి దారితీస్తుంది. ఇప్పటికే అనేక చోట్ల జనసేన వైసీపీ తెలుగుదేశం పార్టీ మధ్య స్థానికంగా అలాంటి వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే జోక్యం చేసుకుంటున్నారు అనేటువంటి వార్తల నేపథ్యంలో ఇది రాబోయేటువంటి దానికి ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం చూడాల్సింది. నేను మరోసారి చెప్తున్నా, ఇది ఆ రెండు పార్టీల మధ్య విభేదాలకు దారి తీసేందుకు తోడ్పడుతుంది తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. ఓకే, కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం హోలో నుండి. అరుణ గారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గతంలోనే ప్రకటించారు, నేను
సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్తాను, అక్కడే సభలు సమావేశాలు నిర్వహిస్తాను, ప్రజలతో మమేకం అవుతాను, కూటమిలో జరుగుతున్న అవినీతి అక్రమాలు కక్ష సాధింపులు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేస్తాను అంటూ కూడా ఆయన చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రతి నెల నేను జిల్లాల వారీగా నేను పర్యటించేస్తాను, వచ్చే సంవత్సరం నుంచి అంటే జనవరి నుంచి నేను చేస్తానంటూ కూడా ఆయన ప్రకటించారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ పవన్ కళ్యాణ్ జరుగుతుందా, లేకపోతే ఒకరికొకరు పోటీ అనుకుంటున్నారా, లేకపోతే ఒకరు జనంలోకి వెళ్తున్నారు కాబట్టి నేను కూడా జనంలోకి వెళ్ళాలని పవన్ అనుకున్నారా? ఎవరికి ఎవరు పోటీ అంటారు? అరుణ గారు. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు. చెప్పండి. శ్రీనివాస్ చౌదరి గారు, ఏం జరుగుతుంది కూటమిలో? నారా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ జరుగుతుందా? అంటే ఇప్పుడు మనలో ప్యానెల్లో ఉన్న వారు చెప్పిన దాని ప్రకారం, అదేవిధంగా గతంలో కొంతమంది విశ్లేషించిన దాని ప్రకారం చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు అవునన్నా కాదు అన్న నారా లోకేష్ని హైప్ చేయడానికి కానీ, లేకపోతే ఆయనకు సముచిత స్థానం ఇవ్వడానికి కానీ ఆయన ప్రయత్నిస్తారో అందులో తప్పులేదు, అది తప్పని కూడా ఎవరు అని. కాకపోతే ఎట్ ద సేమ్ టైం కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అన్న సందేహాలు బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్, డిప్యూటీ సీఎం ఇవ్వక ముందు నుంచి కూడా ఆ సందేహాలు వచ్చాయి. కాకపోతే ఇప్పుడు సొంతంగా పవన్ కళ్యాణ్ తన మార్కు రాజకీయాలు చూపించడం ఎందుకు చేయవలసి వస్తుంది? అంటే కూటమి నుంచి త్వరలో బయటికి రావాలని ప్రయత్నిస్తున్నారా, లేకపోతే కూటమిలో ఉంటే తనకి గ్రోత్ ఉండదు, వ్యక్తిగతంగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారా? ఎలా చూడొచ్చంటారు? స్వప్న గారు, మొదట మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, జనసేన వీర మహిళ అరుణమ్మ గారికి, అలాగే అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి, బీజేపీ నేత నారాయణ గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత గజేంద్ర గారికి శుభోదయం, నమస్కారాలు. నమస్తే అండి. భారతదేశానికి స్పోర్ట్స్ లో మంచి పేరు తెచ్చిన నిశాంత్ రెడ్డి గారికి, 64 గడుల్లో మహారాణిగా పేరు తెచ్చిన హంపి గారికి కూడా మీ తరఫున, బీఆర్కే న్యూస్ తరఫున, ప్యానెల్లో సభ్యుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలపైన మీరు ఇచ్చిన ప్రశ్నలు సంధిస్తుంటే 6 నెలలకు బీహార్ అయిపోయిందని చెప్పిన మా సోదరుడు గజేంద్ర చెప్తుంటే హాస్యాస్పదంగా నవ్వు వచ్చే విధంగా జనాలు నవ్వుకుంటున్నారు. ఈరోజు గుండె మీద చెయ్యేసుకొని హ్యాపీగా నిద్రపోతున్నారు. లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది, అమరావతి పరుగులెడతా ఉంది, పోలవరం వర్క్ అద్భుతంగా జరుగుతూ ఉంది, వైజాగ్ జోను 11 అంతస్తులతో ప్లానింగ్ వర్కౌట్ జరుగుతూ ఉంది, పింఛన్లు నెలకు సమయానికి అంతా ఉన్నాయి, ప్రతి ఒక్క ఉద్యోగికి ఫోటో జీతం పడతా ఉంది. అనేక అంశాలపైన, సూపర్ 6 అంశాలపైన అభివృద్ధి వేగంగా పరిగెడుతుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పచ్చకామర్లు వచ్చినట్టు పచ్చకాళ్ళు వేసుకున్న వాళ్ళకి అది తప్పుగా కనబడతా ఉంది. వాళ్ళు ఆ 11 మంది ఎమ్మెల్యేలు శాసనసభకు రాకుండా, ప్రశ్నించకుండా, సూచనలు చెప్పకుండా వాళ్ళు తప్పించుకుంటా ఉంటే ప్రజలు కూడా వాళ్ళని ఇంకా వీళ్ళ అవసరం ఆంధ్ర రాష్ట్రానికి లేదని చెప్పి పక్కన పడేశారు. ఇది వదిలేసి నిర్ణయాత్మకమైన సూచనలు చేయండి, మేము స్వీకరిస్తాం. మాకు 164 ఎమ్మెల్యేలు ఇచ్చింది మీ మీద పెత్తనం చేయడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి. ఎప్పుడు సేవ చేస్తాం, మీరు ఆ విధంగా సలహాలు ఇవ్వండి, మేము స్వాగతిస్తాం. అంతేగాని బీహార్ అయిపోయింది, మహిళల పైన అక్రమాలు జరుగుతున్నాయంటే, మీ ఢిల్లీలో జరిగిన షో మేము చూసాం, ఎంతమంది చచ్చిపోయినారో పేర్లు ఇవ్వాలంటే ఇంతవరకు లేదు. రాష్ట్రంలో 64 మంది చనిపోయిన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏడాయి అంటే లేదు. విజయవాడ వరదల్లో అదే మీద అబద్ధాలు చెప్పారు. నోరు తెరిస్తే అబద్ధాలు, మాట్లాడితే ఫేక్ న్యూస్లు. జనం నమ్మనియండి, నిజాలు మాట్లాడండి ప్లీజ్, అర్థం చేసుకోండి అని డెవలప్మెంటల్ గా మాట్లాడితే ఆంధ్ర రాష్ట్రం ఈరోజు అద్భుతంగా ముందుకెళ్తున్న విషయం చాలా స్పష్టం. అయితే మీరిచ్చిన టాస్క్, పవన్ కళ్యాణ్ గారు జిల్లా పర్యటన, ఆయన ఎవరమ్మా? మా ఎన్డీఏ అభ్యర్థి, మా ఉప ముఖ్యమంత్రి. మేము చేసే ఆయన పవన్ కళ్యాణ్ గా పోవట్లేదు కదా, ఎన్డీఏ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా జిల్లాల పర్యటన చేస్తున్నాడు. తప్పే ఉంది, చేయనివ్వండి. అది మా కుటుంబానికి మంచి పేరు వస్తుంది కదా. తప్పు జరిగితే తప్పు చెప్తారు, విమర్శలు ఉంటే విమర్శలు చేస్తారు, సలహా చెప్తే సలహా చెప్తారు, మంచి అయితే మంచి చెప్తారు. సో ఆయన వెళ్ళటం వల్ల కూటమిలో ఏదో జరుగుతా ఉందనే మా అభిప్రాయం, మాకైతే ఏ అభిప్రాయాలు లేవు. ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఎక్కడికైనా ఏ చోటుకైనా పర్యటించే సర్వాధికారాలు ఆయనకు ఉన్నాయి. ఆయన చేసే ప్రతి పని మా కూటమికి ప్లస్ అవుతుంది, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి. దీన్ని చెలువులు పలువులుగా చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఇంకో మూడో విషయం ఏంటంటే, జనసేన మిత్రులు కూడా వాళ్ళ నాయకుడిని కలవాలని ఒక ఆశ కూడా ఉండొచ్చు, ఆ ద్వారా కూడా ఆయన కలవచ్చు, తప్పలేదు. అది ఒక వాళ్ళ కార్యకర్తలకి, నాయకులకి మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. మేమైతే శ్రీనివాస్ చౌదరి గారు, పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళడం మంచిదే, ప్రజల సమస్యలను తెలుసుకోవడం మంచిదే, కాదని ఎవరు అనలే. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ వర్సెస్ నారా లోకేష్ అధికారం కోసం ఎవరికి వాళ్ళు సొంత ఇమేజ్ ని బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది వినిపిస్తుంది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కేవలం మీడియా సృష్టి, లేదా ప్రతిపక్షాలు వేసే బురద. పవన్ కళ్యాణ్ గారు
మొదట ముఖ్యమంత్రి అయిన తర్వాత లోకేష్ గారు పోయి మళ్ళా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా గౌరవం ఇచ్చి పాదాభివందనం చేసిన సంఘటన మీకు గుర్తు చేస్తున్నా. వాళ్ళ మధ్య చాలా సౌహృదమైన వాతావరణం ఉంది. మా బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు బాండింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మా మీద ఎవరికి ఎటువంటి సమస్యలు లేవు. అందరినీ గౌరవించుకుంటున్నాం. బీజేపీ నాయకులు కష్టపడినా, పవన్ కళ్యాణ్ కష్టపడినా, తెలుగుదేశం పార్టీ కష్టపడినా అది ఎన్డీఏ గొప్పతనమే. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ మా ధ్యేయం. మాకు కావాల్సింది ఉన్న టాస్క్లు, మేము ఇచ్చిన అశోభ 6 హామీలు, అలాగే రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మా టాస్క్. అంతేగాని పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత లోకేష్ గారి పేరు తగ్గిపోతుంది, పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు పేరు తగ్గిపోతుంది ఆలోచన, ఒకరొకరు అనుమానాలు మాకు లేదు. మేము చాలా రెస్పెక్టబుల్ గా, గౌరవప్రదంగా అన్ని అంశాలపైన కలిసి మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ సొంత నిర్ణయం కాదమ్మా, అది ఎన్డీఏ కుటుంబ నిర్ణయం. అది వారు వెళ్ళాలనుకున్నప్పుడు చెప్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా బాబు గారు, లోకేష్ గారు, బీజేపీ నాయకులు మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు పేపర్స్ రేషన్ షాప్ రిసీవ్ చేసినప్పుడు కూడా ఆయన ఈ విధంగా వెళ్తున్నాం చెప్పే కదా వెళ్ళారు. ప్రభుత్వ నిర్ణయం కదా. ఆయన ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా వెళ్తున్నాడు కానీ జనసేన నాయకుడిగా వెళ్ళడం వేరు, ఉప ముఖ్యమంత్రిగా జిల్లా పట్టణం చేయడం వేరు. కాబట్టి ఆయన కుటుంబ తరపున నాయకుడు కాబట్టి, ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చేసే ప్రతి కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తాం. దీన్ని ఇంకొన్ని మీడియాలు అది వివాదంగా లోకేష్ కి, బాబు గారికి చెప్పడం అనేది వాళ్ళకి మసాలాలో లేదా వాళ్ళకి ఏదైనా మంచి టీఆర్పీ కోసం చెప్తున్నారు తప్ప మాకు ఎటువంటి బాధలు లేవు. ఈ రోజుకి కూడా మా అభివృద్ధి కార్యక్రమాల పైన మేము చాలా కలిసి ముందుకెళ్తున్నాం. లుకలుకలు అనే సమస్యలు మాకు లేదు. ఇంకా మీరు ప్రభుత్వ పరంగా సూచనలు చేయొచ్చు. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండే. అరుణ గారు నెక్స్ట్ ఇయర్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రజలకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. అది క్లియర్గా చెప్పేస్తాను, నేను ప్రతి నెల ఒక్కొక్క జిల్లాకు నేను పర్యటిస్తాను అని. కానీ ఇక్కడ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా సంక్రాంతి తర్వాత నుంచి నేను కూడా ప్రజల్లోకి వెళ్తానని చెప్పారు. అయితే ఎవరికి పోటీ? ప్రజల్లోకి ఒకరు వెళ్తున్నారా, లేకపోతే ఎవరికి వారు వెళ్ళిపోతూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్తే ఉన్న సమస్యలు క్లియర్ అయిపోతాయా? ఎవరు పోటీ అంటారు? ఇప్పుడు ఇటు జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్, లేకపోతే పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డినా? ఇద్దరు ఒకే నెలను ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? మేడం, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకి నమస్కారం. దయచేసి మీరు మంది సొమ్ము తినే వాళ్ళకి, మందికి సొంత సొమ్ము పెట్టే వాళ్ళకి మధ్య కంపారిజన్ పెట్టి మమ్మల్ని ప్యానెల్ అవమానించకండి. ఈ వర్డ్ మాత్రం మీరు దయచేసి యూజ్ చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కంపారిజన్ ఎట్టి పరిస్థితులను పెట్టద్దు మీరు. నేను ఎప్పుడు కూడా నేనున్న ప్యానెల్ ఈ వర్డ్ మీ నోటి నుంచి వస్తే నేను ఊరుకోను. ఫస్ట్. రెండోదండి, ఇందాక మీరు ఆ సార్ అన్నారు, ఫస్ట్ అనలిస్ట్ గారు మాట్లాడిన దానికి ఒక మాట చెప్తాను నేను, తర్వాత మిగతా మనం వైసీపీ వాళ్ళు మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చేస్తాను. టీడీపీ మినిస్టరు, జనసేన మినిస్టరు, బీజేపీ మినిస్టరు ఏంటండి? అందరూ కలిసి వాళ్ళ కూటమి మినిస్టర్లు కదా. కూటమి అధికారంలో ఉంది. పర్టికులర్ గా సపరేట్ గా పార్టీలు అధికారంలో లేరు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు. ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రి గారు. కూటమిలో ఏ మినిస్టరు సైడ్ నుంచి లోపాలున్నా, ఏ ఎమ్మెల్యే సైడ్ నుంచి లోపాలున్నా వాటిని సరిచేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారితో పాటు ఆయనకు కూడా కొంతమేర ఉంటాయి. కాబట్టి అందులో భాగంగానే ఆయన హోమ్ మినిస్టర్ గారి విషయంలో ఇన్వాల్వ్ అయినా, లేదంటే నిన్న కడప విషయంలో ఆయన వెళ్ళినా, అలాగే మిగతా రేషన్ మాఫియా విషయాల్లో ఇన్వాల్వ్ అయినా సరే, కూటమి పట్ల ప్రజలకి ఉన్నటువంటి ఏవైనా సందేహాలు ఉంటే, ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏమైనా సందేహాలు ఉంటే వాటికి మేము హామీగా ఉన్నాం. మాలో ఉన్నటువంటి తప్పుల్ని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి విపక్ష బాధ్యత సరిగ్గా నిర్వర్తించకపోయినప్పటికీ కూడా మా తప్పుల్ని మేమే ఎత్తి చూపుకొని, మాకు మేమే సరిచేసుకొని మీకు పారదర్శకమైనటువంటి పాలన అందిస్తాము అనేటువంటి నమ్మకాన్ని కలిగించడంలో భాగంగానే ఇట్లాంటి పర్యటనలు, అలాగే ఇలాంటి ప్రశ్నలు కూడా ప్రభుత్వానికి మా పవన్ కళ్యాణ్ గారు వేస్తున్నారు. ఇది దయచేసి పెద్దలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది 100%. ఇంకోటండి, ఇందాక అన్నారు కూటమి వచ్చిన దగ్గర నుంచి, వైసీపీ నాయకులు గారు అన్నారు ఈ మాట, కూటమి వచ్చిన దగ్గర నుంచి కూడా మమ్మల్ని ప్రస్తావిస్తూ మా మీద కక్ష సాధింపు చర్యలకు వెళుతూ మాట్లాడుతూ ఉన్నారు తప్ప ప్రజలకు పాలన చెయ్యట్లేదని చెప్పేసి ఆయన అన్నారు. నేను ప్యానెల్లోకి వచ్చినప్పుడు విన్నాను. దయచేసి మీరు ఈ విషయం ఒకటి గుర్తుంచుకోవాలండి. ఒక దళిత గవర్నమెంట్ డాక్టర్ ని మాస్క్ అడిగినందుకు పోలీసులను ఉపయోగించి హింసించి చంపించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే, ఇవాళ అదే దళిత ఎంప్లాయీ మీద ఒక రాజకీయ నాయకుడు చెయ్యి వేస్తే అదే పోలీసులను ఉపయోగించి కుక్క మెళ్ళలో గొలుసు కట్టి లాక్కెళ్ళి తీసుకెళ్ళినట్టుగా తప్పు చేసిన వాడిని కాలర్ పట్టుకొని అదే పోలీసుల ద్వారా లాక్కెళ్ళి శిక్షించినటువంటి చరిత్ర ఎన్డీఏ కూటమికి, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మీరు ఈ విషయం గమనించుకోవాలి. రెండోది,
రేషన్ మాఫియాలో సొంత పార్టీ నాయకులు ఇవాళ ఒక్కొక్కరు బయటపడుతున్నారు. మనం చూస్తున్నాం రేషన్ మాఫియాలో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరు అబ్స్కాండ్ లో ఉన్నారు, ఎవరు పెనాల్టీలు కడుతున్నారు చూస్తున్నాం మనం ఇవాళ. మొత్తం అంతా వైసీపీ మినిస్టర్లు, వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి గతంలో వాళ్ళతో రేషన్ మాఫియాని ఎంకరేజ్ చేయించి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, పేదలు తినేటువంటి బియ్యాన్ని పందికొక్కులాగా బొక్కి తిన్నటువంటి చరిత్ర వైసీపీకి ఉంటే, ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమిలో నాయకులు ఎవరైనా సరే ఇన్వాల్వ్ అయి ఉన్నా సరే ఈ వ్యవస్థ మారాలి, ఈ చరిత్ర మారాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున రేషన్ మాఫియా దుక్కుపాదం మోపి విజిలెన్స్ అధికారులను కూడా వార్న్ చేసి మరీ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి చరిత్ర ఎన్డీఏ కూటమిది, పవన్ కళ్యాణ్ గారిది. అట్లాగే ఇవాళ మన్యంలో రోడ్లు అనేది పెద్ద టాపిక్. ఎన్ని సంవత్సరాలు గడిచింది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో, ఇప్పటి వరకు కూడా ఈ వైసీపీ నాయకులు మేము పేదల పక్షపాతులమి, మేము బడుగు బలహీన వర్గాల పక్షపాతులు అని చెప్పుకొని 5 ఏళ్ల పాటు పాలన కొనసాగించి 1/2 కిలోమీటర్ కూడా సామాన్యుడికి రోడ్డు అందించని చరిత్ర వాళ్ళదైతే ఇవాళ ఎక్కడో మారుమూల తండాల్లో కూడా వెళ్లి కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్లకు రోడ్లు వేసి ఇవాళ వాళ్ళు బయట బాహ్య సమాజానికి దగ్గరగా చేస్తున్నటువంటి చరిత్ర ఎన్డీఏ కూటమిది, పవన్ కళ్యాణ్ గారిది, ముఖ్యమంత్రి గారిది, ప్రధానమంత్రి గారిది. ఇవన్నీ కూడా ప్రజల కోసం చేస్తున్నటువంటి పాలనలే. అందులో భాగంగానే ఈ వైసీపీ ఉన్మాద మోకల నుంచి వ్యవస్థలో ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలకు భద్రత కల్పించడంలో భాగంగానే ఆ వైసీపీ ఉన్మాద మోకలను కట్టడి చేసే చర్యలే పోలీస్ యంత్రాంగం ద్వారా వాళ్ళ ద్వారా చేస్తున్నటువంటి అరెస్టులు. అంతే తప్ప ఇది ఖచ్చితంగా ప్రజల్ని హింసిస్తున్నారు. వైసీపీ వాళ్ళని ఎందుకు హింసిస్తారు? సామాన్యులు ఎవరిని హింసించట్లేదు. మా ఊర్లో బొచ్చెడు మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఎవరింటి మీదకి ఎన్డీఏ నాయకులు వెళ్ళలేదు, ఎవరింటి మీదకి పోలీసులు రాలేదు, ఎవరిని ఎలాంటి అరెస్టులు చేయలేదు. కానీ కొందరిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? గతంలో చేసినటువంటి దాష్టికాలకు ఇవాళైనా శిక్ష వేయకపోతే ప్రజల్లో లా అండ్ ఆర్డర్ పట్ల ఖచ్చితంగా నమ్మకం పోయిద్ది. కాబట్టి లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ గానే పనిచేస్తుందని చెప్పేసి ప్రజలకు భరోసా కల్పించే భాగమే ఇది అరెస్టులని కూడా. దయచేసి వైసీపీ నాయకులు ఈ విషయాన్ని గమనించుకొని ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. అలాగే ఇంకొక విషయం అండి, నేను ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని చాలా అప్రిషియేట్ చేస్తా. గతంలో వైసీపీ 5 ఏళ్ల పాటు, అంటే అప్రిషియేట్ కాదు, వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాల్సిన అంశం ఇది. క్లియర్ గా చెప్తున్నాను ఈ విషయం. నేను గత 5 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉంటే ఎక్కడ ఒక్క టీడీపీ నాయకుడి నుంచి కూడా సమాజంలో ఎలాంటి వ్యతిరేక కలాపాలు కానివ్వండి, ఎలాంటి తలపోగురు వేషాలు కానివ్వండి ఎవరితో వేయనివ్వలేదు. వాళ్ళు కూడా వేయలేదు. 5 ఏళ్ల పాటు సైలెంట్ గా ఉండిపోయారు. మేము అధికారంలో లేము, ఇవాళ ఏదైనా మా సైడ్ నుంచి మిస్టేక్ జరిగితే ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి క్లియర్ గా వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేసుకున్నారు వాళ్ళ లీడరు. వాళ్ళు కూడా అంతే నిబద్ధత పాటించారు. కానీ ఇవాళ వైసీపీ ఏం చేస్తుందంటే, అధికారంలో లేనప్పటికీ కూడా 151 నుంచి ప్రజల మధ్యలో 5 లేపేసి 11 పెట్టి విపక్షంలో కూర్చోబెట్టినా కూడా తలపోగురగా వ్యవహరిస్తూ ఇవాళకి కూడా గ్రామ స్థాయిలో దాష్టికాలు చేస్తూ, గవర్నమెంట్ ఉద్యోగుల మీద దాష్టికాలు చేస్తూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని చూసుకొని రెచ్చిపోతే నిన్న పిచ్చి కుక్కను కొట్టి ఎలా తీసుకెళ్లారు, కుక్కను కొట్టినట్టు కొట్టి ఎలా తీసుకెళ్లారు, అలా తీసుకెళ్తారని చెప్పేసి వాళ్ళ ఎన్డీఏ కూటమి తలపౌరు నాయకులకు ఒక హెచ్చరిక జారీ చేసింది నిన్న కడప సంఘటనల మూలంగా. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విన్నపం ఏంటి అంటే, మీరు 5 ఏళ్ల పాటు ఎలా కొనసాగించారో మీ పాలన అదే మైండ్ లో పెట్టుకుని మీ నాయకులు ఇంకా అక్కడి నుంచి దిగట్లేదు. దయచేసి ఇప్పుడు మీరు అధికారంలో లేరు అన్న విషయాన్ని మీ నాయకులకు చెప్పి ఆ తలపొగురు దిగేలాగా చేసి సభ్య సమాజంలో సర్వ మానవుల్లాగా కలిసి బ్రతకమని చెప్పండి. లేదని ఇంకా జులుములు కొనసాగించాలని చెప్పేసి కనుక ప్రయత్నిస్తే జూలు పట్టుకు లాక్కెళ్లి బోన్లో వేస్తుంది మా ఎన్డీఏ కూటమి. ఈ విషయం మీ నాయకులకు చెప్పండి. రెడ్డి గారు, లక్ష్మీనారాయణ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ తనంతట తాను సనాతన ధర్మాన్ని తన కట్టుబడి ఉంటానంటూ కూడా ఒక టోటల్ హిందుత్వవాదిగా తను చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా తన అధికారంలోకి వచ్చిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత తను తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, లేకపోతే కూటమిలో ఉండే కూటమి మీద చేసిన విమర్శలు కావచ్చు, అన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ నిజంగా ఇక్కడ ఏదో జరుగుతుంది అనే అంశాన్ని ఆ కూటమిలో కానీ సాధారణ జనంలో కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కూటమిలో ఉన్న నేతలు కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు పెడచెవిన పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఉంటే ప్రజల్లోకి వెళ్తామంటున్నారు, కానీ దీని వెనకాల కర్త కర్మ క్రియ అన్నీ కూడా బీజేపీ అండర్లోనే జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ రాబోయే ఎలక్షన్స్లో బీజేపీ బలోపేతం అవడానికే పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా ఒక శక్తిగా పెంచే ప్రయత్నాన్ని బీజేపీ వెనుకుని నడిపిస్తుంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? కూటమిలో ఉండే ఒక వ్యక్తిని బీజేపీకి అంటే ముందు నుంచి పవన్ కళ్యాణ్ బీజేపీలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కూటమిలో ఉండి రాబోయే ఎలక్షన్స్లో తన ఇండివిజువల్ శక్తిగా చేసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది అంటున్నారు. దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు? బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్లో మిత్రులకి మీకు శుభోదయం. గుడ్ మార్నింగ్ అండి. నేను
ఇందాక మా కోటేశ్వరరావు గారు ఒక మాట చెప్పారు, దాన్ని ఖండిస్తూ మిగిలిన విషయం మీరు చెప్పిన దానికి సమాధానం చెబుతాను. చెప్పండి. బీజేపీ అనేది వాషింగ్ పౌడర్ నిర్మా, బీజేపీలో చేస్తే వాషింగ్ పౌడర్, ఆ వర్డ్ వాడటం అనేది పెద్దలకి మంచిది కాదు అని చెప్పేసి నా ఆలోచన. బీజేపీలో ఎవరు చేరినా, అవినీతి పరులు చేరినా వాళ్ళ ఏదైతే వాళ్ళ మీద కేసులు ఉన్నాయో అవి ఎదుర్కోవాల్సిందే. ఎవరికి ఎక్కడ కేసులు మాఫీ చేసిన ఒక్క ఉదాహరణ కూడా లేదు. ఇంతకుముందు ఎవరైతే మీరందరూ ఈ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియాలో చెప్పినటువంటి అందరూ వెళ్తున్నారు, నీరజ్ మోడీ వెళ్ళాడు, లేకపోతే యూనియన్ బ్రేవరీస్ ఆయన అందరు వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తుంది. బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక ప్రగతి భారతదేశం సాధిస్తుంది. వాషింగ్ పౌడర్ నిర్మా అనేది బీజేపీకి వర్తించదు, అటువంటి పని బీజేపీ చెయ్యదు అనేది ఒకటి చెబుతూ, మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జిల్లా పర్యటన చేస్తున్నారు, దాని వెనక బీజేపీ ఉన్నది అన్నది. అమ్మా, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఉప ముఖ్యమంత్రిగా ఆయన కొంచెం ప్రజల సినీ సమయంలో నుంచి కూడా ఆయన ప్రజలకు దగ్గరగా ఉండాలన్న ఆలోచన ఉన్న వ్యక్తి. అదేవిధంగా ప్రజలకి సేవ చేయాలన్న తపనతోటి రాజకీయాల్లో పనిచేస్తున్న వ్యక్తి. అందులో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజల దగ్గరికి చేరువవుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వీలైనంత త్వరగా సత్వరంగా సమస్యల్ని పరిష్కారం చెయ్యాలన్న ఆలోచనతో ఆయన వెళ్తున్నారు. ఈ రోజు ఆయన ఏదైతే మనం అనుకుంటున్నామో మన్యం జిల్లాలకు వెళ్ళారు అంటే అక్కడ కీలకమైన సమస్యలు ఉన్నాయి తల్లి. అక్కడ ఏదైతే గంజాయి మాఫియా ఆంధ్రప్రదేశ్ను ముంచెత్తింది అన్నదాన్ని రూట్స్ ఉన్నది అక్కడనే ఉత్పత్తి జరుగుతుంది అన్న ఉద్దేశంతో అక్కడికి ఆయన వెళ్ళి ఆ ప్రజలతోటి మమేకమై వాళ్ళకి ఏమేమి చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఈ గంజాయిని వదిలేసి మిగిలిన ఏం పనులు చేసుకోవాలనేది వాళ్ళతో మమేకమై వాళ్ళని ఒప్పించి మెప్పించి చేసే పని చేస్తున్నారమ్మా. సమస్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఆయనకి కూటమిలో మంచి పేరు వస్తుంది. అమ్మా, బీజేపీ ఎవరు మంచి చేసినా వాళ్ళని అభినందిస్తుంది, ప్రోత్సహిస్తుంది. కేవలం ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే కూటమిలో లేరు. ఏ నియోజకవర్గాలకు ఉండవలసిన అధికారులు వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, దానికి సంబంధించి ఎంపీలు కూడా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ మాత్రమే ఎందుకు? పవన్ కళ్యాణ్ మాత్రమే ఆయన ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అమ్మా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అమ్మా ఒక్కరే అన్ని చేస్తారా? లేదు కదమ్మా. కూటమి ఎన్డీఏ కూటమి మాకు ఇన్ని సీట్లు ఇచ్చిందంటే మా మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకొని మాకు అన్ని సీట్లు ఇచ్చారమ్మా. ఆ విధంగానే మేము పనిచేయాలి కాబట్టి కూటమిలో ఉన్నటువంటి అందరూ ఎవరైతే బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎన్డీఏ తెలుగుదేశం వాళ్ళు కాబట్టి, జనసేన వాళ్ళు అందరూ పనిచేస్తేనే ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీని సక్సెస్ఫుల్ చేయగలరు. ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయన జిల్లాల పెన్షన్ ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు అని చెప్పేసి ఏదైతే ఆపోజిట్ మీడియా చెప్పుకుంటుందో, ఆయన ప్రజలకు దగ్గర కావడానికి ఇంకా దగ్గర అయితే ప్రజల సమస్యల్ని దగ్గర ఉండి తెలుసుకోవడానికి ప్రయత్నమే తల్లి. చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి వెళ్ళినా, పవన్ కళ్యాణ్ వెళ్ళినా రూట్స్ లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని వీలైనంత త్వరగా పరిష్కరించే ప్రయత్నమే తప్పక ఎన్డీఏలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఇది కలిసి కట్టుగా పనిచేస్తుంది. ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందించడానికి అమరావతిని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ఒక అద్భుతమైన రాజధాని ప్రజలకు అందించడానికి మాత్రమే ఈ పని జరుగుతుంది. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా 2047 లక్ష్యంగా పనిచేస్తున్నామమ్మా. ఎటువంటి విభేదాలు లేవు, ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు వెనక బీజేపీ ఉంది, పవన్ కళ్యాణ్ వెనక బీజేపీ ఉంది, అందరూ వెనక బీజేపీ ఉంది. మంచి పని చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనక కూడా బీజేపీ ఉంటుందా లేదా అన్నదే ప్రశ్న. ఇప్పుడు ఉంది బీజేపీ, కానీ 2029లో ఉంటుందా లేదా అన్నదే ప్రశ్న. ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి లక్ష్మీనారాయణ రెడ్డి గారు. గజేంద్ర గారు, మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తానని, కానీ రాయపాటి అరుణ గారు కనీసం పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళే అంశాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళే అంశాన్ని కనీసం కంపేర్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. అంటే 5 సంవత్సరాల పాలన, 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు.
అయినప్పటికీ కూడా కనీసం కంపేర్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదంటే గత ప్రభుత్వ పాలన ఎంత అధ్వానంగా ఉంది అనేది వారి మాటలో చెప్పకనే చెప్పారు. కానీ ఇక్కడ ప్రజలకు వెళ్తానంటున్నారు, బాగానే ఉంది. కానీ పులివెందుల్లో సొంత నియోజకవర్గంలో మొన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు బిల్స్ పెండింగ్ ఉన్న కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో, మిగతా బిల్స్కి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి ప్రశ్నించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే సొంత నియోజకవర్గంలోకి ప్రజల మమ్మేకి పోయి ప్రజా దర్బార్లోకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి అంత వ్యతిరేకత వస్తే ఆయన ప్రజల్లోకి ఏం వెళ్తారు, ఇంకా ఎలా అంటారు? అరుణ గారు ఒక మంచి మాట అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్కి పోలికలు ఏంటని. ఎస్, మేము కూడా అదే అంటున్నాం. పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డికి పోలికలు లేవు. సొంతంగా పార్టీ పెట్టి కష్టపడి ప్రజల మధ్య తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకొని సింగిల్గా పోటీ చేసి 151 సీట్లు తీసుకొని 5 సంవత్సరాల్లో మేము ఏం చేశామన్నది మీ అందరికీ కూడా తెలుసు, మనందరికీ కూడా తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మొదటగా పోటీ చేస్తే 2 చోట్ల కూడా ఓడిపోయి మనం ఇంకా గెలవలేము, గత్యంతరం లేదని బీజేపీ టీడీపీతో కలిసి ఏదో గెలిచి ఇవాళ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడితో మాకు పోలికలు లేవు. ఎస్, మేము ఒప్పుకుంటాం. రెండో విషయం, పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకొని పార్టీని నడిపించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో కూడా బీజేపీతో కలిసి కలనప్పుడు రోడ్ మ్యాప్ ఇస్తే కానీ నేను ప్రజల మధ్యకి వెళ్ళలేను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సొంతంగా ఏ విధంగా వెళ్తారో మేమందరూ కూడా అనుకుంటున్నాం, మనందరూ కూడా అనుకునే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క జనసేన పార్టీని బీజేపీలో కలిపేసి బీజేపీ నాయకత్వం వహించడానికి తహతహలాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సొంతంగా పార్టీ పెట్టి మళ్ళీ అధికారంలో రావాలని పోరాటం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి పోలికలు లేవు. అంటే ఇప్పుడు మేము ఒప్పుకుంటాము. గజేంద్ర గారు, రెండో విషయం, జనసేనని బీజేపీలో విలీనం చేస్తారంటారా మీరు? ఖచ్చితంగా 100% ఎందుకంటే ఎవరైనా ఒక పార్టీ పెట్టినప్పుడు, నేను ఒక పార్టీ పెట్టినప్పుడు నాకు యొక్క విధి విధానాలు, పార్టీ యొక్క సిద్ధాంతాలు, ఒక్క నిమిషం పార్టీ సిద్ధాంతాలు, ఒక్క నిమిషం, పార్టీ సిద్ధాంతాలు, నేను ఒక పార్టీ పెట్టేటప్పుడు ఒక పాయింట్లు రాసుకుంటా. నా పార్టీ దేని మీద నడవాలి, ఏ విధానాల మీద నడవాలి, ఏ సిద్ధాంతాల మీద ఉండాలి, ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలా అని ఒక క్లియర్ కట్గా నా యొక్క ఆలోచన విధానాన్ని నేను ఒక పేపర్ మీద రాసుకుని నా కార్యకర్తలకి అవందరూ కూడా కార్యకర్తలకు చెప్పి దాన్ని ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఎక్కడ కూడా సొంత మాటలు, సొంత తెలివితేటలు, పార్టీ యొక్క సిద్ధాంతాలు మాకు కనిపించడం లేదు. ఒకరోజేమో అంబేద్కరిస్ట్ అంటారు, ఒకరోజేమో మార్క్లిస్ట్ అంటారు, ఇంకొక రోజేమో ఇంకో సిద్ధాంతాలు అంటారు, ఒకరోజేమో కాంగ్రెస్ సిద్ధాంతాలు అంటారు. ఆఖరికి ఈరోజు హిందుత్వం సిద్ధాంతం తీసుకొని బీజేపీకి దగ్గర అవ్వడానికి ప్రయత్నాల్లో భాగంగా మనందరికి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా 100% జనసేన పార్టీని బీజేపీలో కలిపి బీజేపీ అండదండలు తీసుకొని ఈ రాష్ట్రంలో బీజేపీ సొంతంగా ఎదగాలన్నది బీజేపీ యొక్క ఆలోచన. ఆ ఆలోచనకి పవన్ కళ్యాణ్ అయితే బాగుంటారు, ఆయనకి ఇమేజ్ ఉంది, ప్రజల మధ్య కొద్దిగా అతనికి ఇది ఉందనేసి పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి నడిపించే పరిస్థితి ఉంది. అది వాళ్ళకు కూడా తెలుసు. బహుశా వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి, దాన్ని మనం కూడా ఒప్పుకోవచ్చు. ఇంకా ఎక్కడ దాడులు జరుగుతున్నాయి అంటున్నారు. శ్రీనివాసన్న గారు తిరుపతిలోనే మనకి చిన్నపిల్లల మీద ఎంతమంది మీద దాడి చేసినారో, ఆ దాడి చేసినటువంటి కామాంధులను మీరు ఏం చేశారు మీ కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. అది రాయపాటి గారు కూడా తెలుసు. ఎందుకు అరుణ గారు కూడా ఈ మధ్య ఎప్పుడో నేను ఒక వీడియో చూసినాను ఆవిడది, జనసేన పార్టీ నాయకులు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారని కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితులు మనం చూసినాం. అంటే వాళ్ళకు కూటమిలో ఉన్నటువంటి నేతలే, కూటమిలో ఉన్నటువంటి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నాయకులకే అటువంటి అవమానాలు జరుగుతుంటే సామాన్యమైన ప్రజలకి ఎటువంటి అవమానాలు జరగదు, ఈ రాష్ట్రంలో ఎటువంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయంటే ఒకసారి పార్టీలు పక్కన పెట్టి గుండెల మీద చేసుకొని వాళ్ళని ఒకసారి అడుగుతున్నాం. ఇంకా గజేందర్ గారు, అరుణ గారు ఇబ్బంది పెడుతున్నారు అనింది జనసేన నేతలు, నాయకులు, జనసేన కార్యకర్తలు కాదు, వైఎస్ఆర్సీపీకి సంబంధించి కార్యకర్తలు ఎవరైతే తన వీడియో కింద అసభ్యకరమైన మెసేజ్లు, అసభ్యకరమైన టెక్స్ట్లు కూడా వారు పెడుతున్నారు అన్న దాని మీద ఆవిడ ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే అరుణ గారు కూడా తెలుసు వాళ్ళ పార్టీలో ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఒక మహిళ ఎదుగుతుంటే ఓర్వలేనటువంటి నాయకులు చాలామంది ఉంటారు. ఎందుకంటే సగటు స్త్రీ యొక్క బాధలు మేము కూడా ప్రతిరోజు గ్రామాల్లో తిరిగి చూస్తుంటాం కాబట్టి ముసలి కన్నీరు కాదు కానీ
మీరు అడిగిన దానికి సమాధానం చెప్పడానికి ఓకే, గజేంద్ర గారు, మేము గజేంద్ర సిద్ధంగా గారు, ఉంటాము. మీరు గజేంద్ర గారు, మీరు ఎన్ని మాట్లాడినా మీరు ఎన్ని చేసినా మేము స్త్రీలకి పక్షపాతంగా ఉంటాము, గజేంద్ర స్త్రీలకు గారు. అండగా ఉంటాము. మీరు మీ అంతరాత్మకు తెలుసు, గజేంద్ర మీ గారు. అంతరాత్మకు తెలుసు ముస్లిం కన్నీరు కాల్చాల్సిన అవసరం గజేంద్ర మాకు గారు లేదు. ఒక నిమిషం అండి, గజేంద్ర గారు ఒక నిమిషం, గజేంద్ర గారు ఒక నిమిషం. ఆమె అరుణ గారు, మీరు వారిని సింపతి చూపించమని మీరు అడిగారా? ఆ సింపతి మీకు అవసరం ఉందా చెప్పండి. మేము సింపతి చూపించడం లేదు, జరిగిన దానికి ఉదాహరణ ఆవిడ అని మేము చెప్తున్నాము. మేము సింపతి చూపించి జనసేన పార్టీ నుంచి మాకు ఏదో వస్తుంది, లేకపోతే జనసేన పార్టీ మాకు ఏదో చేస్తుందని కాదు. మేము జరిగిన దానికి ఉదాహరణ చెప్తున్నాము. గజేంద్ర గారు, అరుణ గారికి నేనే జరిగినటువంటి కాదంటున్నారు. సంఘటన ఉదాహరణ మచ్చుకు చెప్తున్నాము. అలాంటిది రాష్ట్రంలో కొక్కొల్లలుగా ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమిలో ఉన్నటువంటి రాసలీలలు కూడా చూసాం మేము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది పెద్ద పెద్ద నాయకులు చేసినటువంటి అఘాయిత్యాలు మేము ఓకే, చెప్తున్నాము. గజేంద్ర గారు, కాబట్టి అది గజేంద్ర తప్పు. గారు. మీరు మీ మీద ముసలి కన్నీరు ఓకే, కావాల్సిన ఒక అవసరం నిమిషం. మాకు లేదు. గజేంద్ర గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. అరుణ గారు చెప్పండి, సొంత పార్టీలో మీకు చెప్పండి అరుణ గారు. చూపించడం నేరం. ఆ విధంగా ఆవిడ హింసించారు. ఆవిడ చెప్పలేదు, నేను చెప్తున్నాను. ఆవిడ చెప్పలేకపోవడం కాబట్టి కారణం మహిళ చెప్పలేదు నేను చెప్తున్నా. మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి తలకాయలు మార్చి దుర్మార్గంగా న్యూడ్ గా చూపించి ఆమె పట్ల అసహ్యంగా బిహేవ్ చేసే విధంగా చేశారు కాబట్టి ఆవిడ బాధపడింది. అది తప్పది. దాన్ని తీసుకున్న వాళ్ళు చర్యలు తీసుకుని తుప్పురాకి కూడా జైల్లో పెట్టాల్సిన బాధ్యత మాది. అంతేగాని సానుభూతి ఎన్డీఏ కూటమి సభ్యులు ఎన్డీపీ నాయకుల మీద వైఎస్ఆర్సీపీకి అక్కర్లేదు. వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళ పార్టీ ఉంటుందా లేదా, 29 గెలుస్తారా లేదా, 29 పోటీకి వస్తారా లేదా, దాని గురించి మాట్లాడాలి. అంతేగాని తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ లేదు. ఈ రాష్ట్ర ప్రజలకి ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు స్పష్టంగా చెప్పండి. గజేంద్ర గారు, గజేంద్ర గారు ఒక్క నిమిషం అండి, ముందుకెళ్ళిన పరిస్థితి ఉంటుంది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. మనకు ప్యానెల్ లో వేరే ఇతర సభ్యులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడారు. అమర్నాథ్ గౌడ్ గారు సొంత అక్కని అనిందానికి అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పోసి కాల్సిన మీరు మర్చిపోయారా? నెల్లూరులో రజక్ మహిళ ఇల్లు కావాలంటే గుట్టలింపుకున్న విషయం మర్చిపోయారా? ఈ రోజు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్న ఓకే, సంఘటనల శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం అండి, ఈ రోజు జరుగుతున్నటువంటి శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం అండి. గజేందర్ గారు మీరు కూడా ఒక్క నిమిషం అండి. గజేంద్ర గారు మీరు కూడా దయచేసి ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. శ్రీనివాస్ గారు మీరు కూడా. అరుణ గారు చెప్పండి. అరుణ గారు, సొంత జనసేనలోనే మిమ్మల్ని ఏడిపించారా, మిమ్మల్ని బాధ పెట్టారా, ఆవేదన మీరు వ్యక్తం చేశారా? అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక మహిళగా మీకు అండగా ఉంటుంది అంటున్నారు, వెళ్తున్నారా మరి వైసీపీకి? అదేవిధంగా జనసేన కూడా బీజేపీలో విలీనం అంటే ఎప్పుడు చేస్తున్నారు సార్ చెప్పండి. ఫస్ట్ థింగ్ నేను మాట్లాడేది వినండి ఒకసారి. చెప్పండి. మొదటగా అండి, నేను వ్యక్తిగతంగా మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటాను, చాలా క్లియర్ గా ఉంటాను కాబట్టి నా ఫైట్ నేను చేసుకోగలదు ఎవరితో అయినా సరే. కాబట్టి వైసీపీ వాళ్ళ సింపతి నాకు అక్కర్లేదు ఫస్ట్ది. రెండోది, ఇందాక మన టాపిక్ లోకి వద్దాం. అసలు పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నేను కంపారిజన్ ఎందుకు వద్దు అన్నాను అంటే, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులుగా, నీటిపారుదల శాఖ మంత్రివర్యులు, గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రివర్యులుగా ఆయన ప్రతి గ్రామానికి, అది కూడా వెనకబడ్డ పల్లెలకు సంబంధించిన పంచాయతీలకు మాత్రమే పర్టికులర్ గా మెన్షన్ చేశారు. ఆయన వెనకబడి ఉన్నటువంటి ప్రాంతాల్లోనే నా పర్యటనలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి మెన్షన్ చేశారు ఆయన ఇచ్చినటువంటి సూచనల్లో. ఆ ప్రాంతాలకు ఆయన వెళుతోంది. గతంలో ఎలా అయితే పథకాలు అందుతాయని చెప్పి సభలు పెట్టుకొని వీళ్ళ సిద్ధం సభల్లో కానీ ఇంకో సభల్లో కానివ్వండి బటన్లు నొక్కేసుకొని అందరికీ అందుతాయని చెప్పి చెప్పినప్పటికీ కూడా రాజకీయ ఒక బటన్ నొక్కలేకుంటున్నారు. చదువుకునేటువంటి పిల్లలకి ఒక్క నిమిషం గజేంద్ర గారు తన సమయాన్ని తనకు మాట్లాడేవండి, తనకి ఇచ్చిన సమయాన్ని తనకు మాట్లాడారు. నొక్కుతున్నారంటే ఎందుకు పేద ప్రజలను అవమానపరుస్తున్నారు? పేద ప్రజలకి డబ్బులు ఇవ్వడం మేము చేసిన తప్ప అంటే గజేంద్ర గారు మాట్లాడేవాడి వారి ఒపీనియన్ మనం తీసుకోకుండా మనం కంక్లూజన్ కి రాకూడదు. ఒక్క నిమిషం అండి తీసుకుందాం. గజేంద్ర గారు మాట్లాడేవాడి, ఒక్క నిమిషం అండి. అరుణ గారిని కంప్లీట్ చేయనివ్వండి, మాట్లాడదాం. చెప్పండి అరుణ గారు, వారి సమయాన్ని వారికి ఇద్దాం. చెప్పండి అరుణ గారు. సభల ద్వారా పెట్టుకొని అందరికి అందిని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పటికీ కూడా గ్రామ స్థాయిలో రాజకీయ వివక్ష మూలంగా పార్టీల వివక్ష చూయించి వాలంటీర్లు వైసీపీ అనుకూలస్తులకు మాత్రమే పథకాలు అందేలాగా చేసి, వైసీపీకి అనుకూలస్తులు కాదు అనుకున్న వాళ్ళకి ఎవరికి అర్హులైనప్పటికీ కూడా పథకాలు అందనివ్వకుండా అడ్డుపడినటువంటి సంఘటనలు గత 5 ఏళ్లలో మేము చూసాం. కాబట్టి ఇవాళ మా ప్రభుత్వంలో అట్లాంటివి ఏమన్నా జరుగుతున్నాయా?
వెనకబడినటువంటి ప్రాంతాలకు ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇంకా ఏమి మేమేమైనా ఇచ్చారో చేయాల్సినవి ప్రజలు ఈ మాతో రాష్ట్రంలో మీరు అమలు పరిచినటువంటి చేసుకోవాల్సిన పథకాలు ఎవరికి వచ్చినాయి? ఒక్క పథకం కూడా రాలేదు. మళ్ళీ మీరు ఎంక్వైరీ ఎలా చేశారు? అన్నా గారు ఒక్క విషయం, గ్రామాల్లో తిరిగా మమ్మల్ని మాట్లాడేవాడి అవునండి, మీరు చేసినటువంటి ఒక పథకం కూడా లేదు కదా, ఎవరికన్నా మీరు ఎంక్వైరీ చేస్తారు? మాట్లాడేవాడండి అరే కరెక్టే అమ్మా, మీరు చెప్పిన గజేంద్ర గారు మాట్లాడేవాడు మాట్లాడేవాడు కదా, మాట్లాడండి గజేంద్ర గారు. ఆపండి. ఒక్క నిమిషం అరుణ గారు, మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే ఎవరు తింటున్నారని చెక్ చేయడానికి ఉంటుంది. మీరు ఒక పథకం కూడా ఇవ్వలేదు కదా అరుణ గారు. ఓకే గజేంద్ర గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం వాళ్ళ సమయం వాళ్ళకి ఇవ్వనివ్వండి, తక్కువగా ఉంది. అబద్ధాలు చెప్పుకుంటూ పోతుంటే ఎలా మనం అమ్మా? టైం అనేది బ్యాలెన్స్ చేయాలి. గజేంద్ర గారు ఒక్క నిమిషం వారిని మాట్లాడేవాడు. చెప్పండి అరుణ గారు. చెప్పేది మీరు కదా అరుణ గారు మటన్ గవర్నమెంట్ ఏమైనా సరే పల్లెల్లోకి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకి మేము ఇస్తున్నటువంటి పథకాలు అందకుండా ఏమన్నా ఉన్నాయా, అలాగే ఇంకా ప్రజలు ఏమన్నా కోరుకుంటున్నారా మా ఎన్డీఏ కూటమి నుంచి? స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఎవరైనా అర్హులు కూడా అనర్హులుగా మారుతున్నారా? ఇలాంటి ఎన్నో అంశాలని వాళ్ళ ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఆయన తెలుసుకోవాలి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులకు తెలుసుకోవాలనేటువంటి సదుద్దేశంతో ఆయన గ్రామాల్లో పర్యటన పెట్టారు. ఆయన యొక్క పర్యటనల ఉద్దేశం అది. మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఇవి చేస్తాం, ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఇవి చేస్తున్నాము, రాబోయే రోజుల్లో కూడా దీని ప్రణాళికలు నెక్స్ట్ 5 ఏళ్లకి ఇలాగ వేసుకుంటామని చెప్పేటువంటి బాధ్యతను భుజాన వేసుకుని ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్డీఏ కూటమి తరపున, ముఖ్యమంత్రి గారి తరపున, ప్రధానమంత్రి గారి తరపున, కూటమి తరపున వెళ్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పాటు ఏమి చేశారు, నెక్స్ట్ 5 ఏళ్ళు గవర్నమెంట్ కనుక వాళ్ళకి ఇస్తే ఏం చేస్తారని చెప్తారనేది మేము అడుగుతున్నాం. గత 5 ఏళ్ళని బేస్ చేసుకుని నెక్స్ట్ పరిపాలన ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరేం చేస్తారు చెప్పండి అంటే మేము వచ్చినాక ఏం చేస్తారని అడుగుతారు కదా అరుణ గారు. అరుణ గారు మీరు చాలా బాగా మాట్లాడతారు, మీకు చాలా నాలెడ్జ్ అనుకుంటున్నా. ఒకటి అరుణ గారు, ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తామో పక్కన పెట్టండి. ఈ రోజు మీరు అధికారంలో ఉంటే ఏం చేస్తారో మేము అడుగుతున్నాం, రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతున్నారమ్మా. ఈ రోజు గజేంద్ర గారు ఒక్క నిమిషం ఎంతసేపు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డిని జపం చేస్తారు. ఒక నిమిషం అండి గజేంద్ర గారు. శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి. నేను మా మిత్రుడు సోదరుడు మా గజేంద్ర తిరుపతి స్టూడెంట్ నాయకుడు, మంచి నాయకుడు, వ్యక్తిగతంగా మంచోడే. కాకపోతే పార్టీ కోసం మాట్లాడుతున్నా. నేను ఒకటి మాట్లాడుతున్నా, వాళ్ళ గవర్నమెంట్ కి మా గవర్నమెంట్ కి తేడా. కంచి కట్టుకోవడానికి 13 కోట్లు ఖర్చు పెట్టాడు. మీరు ఏదో పెన్షన్లు ఏదో అవన్నీ కాకుండా మేము చేసామా చేయలేదా, మాకు పట్టం కట్టలేదు, మీకు పట్టం కట్టారు కదా, మీరు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు, సూటిగా సమాధానం చెప్తే రాష్ట్ర ప్రధాని కూడా తెలుసుకొని మీరు అభిమానం పెంచుకునే ప్రయత్నం ఏం చేస్తారు? గజేంద్ర గారు ఒక్క నిమిషం అండి. అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది, ఏం చేస్తారు ఏంటి అనేది మరొకసారి మనం మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, నేనైనా నాకు చెప్పిన దాంట్లో నీకు అభ్యంతరం అయితే రాసి ప్రశ్నించి నేను సమాధానం చెప్తా. మీలాగా అమరావతి నాశనం చేసి అమరావతి రైతుల మీద గొడవ పెట్టి కేసులు పెట్టి కొట్ల అమరావతి బ్రహ్మాండంగా అభివృద్ధి అంతా ఉంది. పోలవరాన్ని తొగలు దొక్కేసి ఉప్పులు చేసి బ్యారేజ్ చేసేలా ఈరోజు మేము కట్టడాలు కట్టి డ్యాములు కడుతూ 112,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అదే వైజాగ్ జోన్ భూములు ఇవ్వండి అంటే ఇవ్వకుండా ఆపేసి వైజాగ్ జోన్ కట్టి బ్రహ్మాండంగా 11 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాం. అదే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కట్టకుండా ఆపగలుగుతున్నాం. దాదాపు అర్చకులకి 25,000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నాం. గుంతలు లేని రోడ్లు పూడ్చుకుంటూ బ్రహ్మాండంగా వేస్తున్నాం. డ్రగ్స్ కి, డ్రమ్స్ కి, గంజాయికి అదేవిధంగా అలవాటు చేసిన కొంతమంది యువకులను ఆపేసి గంజాయి మీద షిఫ్ట్ చేసి పూర్తిగా ఈగల్ సంస్థ తొక్కాడ పడేది గంజాయి లేని రాష్ట్రంగా పెడుతున్నాం. టాటా, రిలయన్స్, అదాని సంస్థ నుంచి 1,50,000 కోట్ల రూపాయలు బ్రహ్మాండంగా పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఇంకో విషయం చెప్పనా, మీరు వేసిన చెత్త పన్ను వల్ల 28 మెట్రిక్ టన్నుల చెత్త నిచ్చిపోతే ఈరోజు ఆ డబ్బులంతా ఏమైనా తెలియదు, క్లీన్ చేస్తాం, స్వచ్ఛాంధ్రప్రదేశ్ చేస్తున్నాం, అర్చకులకి 10,000 రూపాయలు చేస్తాం, నాయ బ్రాహ్మణులు అమ్మా. అమరావతి రింగర్ రోడ్డు కానీ, మెట్రో విశాఖ నుంచి విజయవాడకి మెట్రో సంబంధించింది కానీ, అమరావతి 8 లైన్స్ లైన్ కానీ మీరు చేస్తున్న అభివృద్ధి కనబడుతున్నా. మీలాగా ఇంటికి 1 కోటికి 10 రూపాయలు భద్రత, 950 మందికి ఉద్యోగస్తులకి డబ్బుల రూపాయలు, పబ్జీకి అదేవిధంగా ఆడుకునే గేమ్కి డబ్బులు, అదేవిధంగా పఫ్లు కొనేదానికి 1.5 కోటి రూపాయలు, పేపర్ల పెన్ల కోసం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు కదా.
ఇది ఆదర్శమైన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మేము చాలా ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు, ఒక్క నిమిషం అండి. చెప్పండి, శ్రీనివాస్ చౌదరి గారు, ఎక్కడ మేము తప్పు చేయి ఉంటే దాని అడగండి, సమాధానం చెప్తా. శ్రీనివాస్ చౌదరి గారు, ఒక నిమిషం అండి, ఒక నిమిషం. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, ముందుకెళ్ళిపోతుంది. కోటేశ్వరరావు గారు, జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తారంట. మరి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వెళ్తే ప్రజలు ఆదరిస్తారా? మనం దానికి సంబంధించి మొన్న కడపలో పులివెందులో జరిగిన ఒక దాడిని ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు అంటారా? అసలు ఆయన ప్రజలకు వెళ్ళగలుగుతారా? ఒక్క నిమిషం నేను ముగిస్తానమ్మా, 1 minute. సారీ సార్ కోటేశ్వరరావు గారు, మేము మా ప్రజాతంత్ర ప్రభుత్వంలో జీవో నెంబర్ 1 లేదు, 41 నోటీసులు లేవు, హౌస్ అరెస్టులు లేవు, అనేక స్వేచ్ఛ మానవ హక్కులు కానీ పౌరులు కాపాడుతున్నాం. ఎవరు ఎక్కడైనా స్వేచ్ఛగా విహరించవచ్చు. లా అండ్ ఆర్డర్ ప్రమాదం కలిగిస్తే, మహిళలకు ఎవరైనా తప్పు చేపిస్తే మాత్రం తుప్పు కూడా జైలు వేస్తారు. శ్రీనివాస్ చౌదరి గారు, ఒక నిమిషం అండి. కోటేశ్వరరావు గారు కంక్లూడ్ చేద్దాం. వెళ్ళగలుగుతారా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి? నిజంగానే ప్రజలు ఆదరిస్తారంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఓడించినా లేకపోతే మరొకటైనా గానీ ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక రాజకీయ పార్టీ నేతగా ఆయనకి హక్కు ఉంది. దాన్ని ఎవరు తప్పుపట్టాల్సిన అవసరం లేదు, లేకపోతే మరొకటి కాదు. అయితే ఆయన ఏం చెప్తారు, వచ్చే 5 ఏళ్లలో ఏం చెప్తారు, లేదా ఈ 4.5 సంవత్సరాల్లో ఇంకా ఉన్నటువంటి సంవత్సరాల్లో ఏం చేస్తారు అనేటువంటిది మనం చూద్దాం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారని కాదు, ఇవాళ రాష్ట్రం ముందు ఉన్నటువంటి సమస్య. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, ప్రజల మీద మోపినటువంటి భారాల గురించి అనేది నా ప్రశ్న. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు, ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెంచారు. రేపు మళ్ళీ జనవరి నుంచి మళ్ళా మరొక విడత పెంచబోతున్నారు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి వార్తల ప్రకారం, లేదా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ దాని ప్రకారం మళ్ళా కొనుగోలు చేసినటువంటి విద్యుత్తుని ఎప్పటికప్పుడు జనం నుంచి వసూలు చేయాలని చెప్తున్నారు. ఆ విధంగా దాదాపు 20,000 కోట్ల రూపాయల వరకు ప్రజల మీద ఈ 6 నెలల కాలంలోనే భారం మోపబోతున్నారు అనేటువంటిది తెలుసు. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు జనంలోకి వెళ్ళడానికి ఏం తప్పలేదు. ఏం చెప్తారనేటువంటి చూడాలి. అదే విధంగా అమరావతికి నిధులు ఇస్తారని చెప్పారు, అప్పులు ఇప్పించారు, అది ఓకే. అందుకని ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలు సమాధానాలు చెప్పుకోవాల్సింది అధికార పక్షం ఇప్పుడు జనానికి. ఎందుకంటే ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన దానికి భిన్నంగా విద్యుత్ మీటర్ల విషయంలో మడమ తిప్పారు, చౌదరి గారికి తెలుసు. అదే విధంగా రాబోయే 25 సంవత్సరాల్లో 70,000 కోట్లకు పైగా భారం శక్తి ఒప్పందం గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని, లేదా అందరినీ బీజేపీ నేతలను కూడా అది చెప్పాలి. అది అసలైనటువంటి పరీక్ష అనేది చెప్తున్నా. కోటేశ్వరరావు గారికి నేను సమాధానం చెబుతానమ్మా. ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయన్నా పెరిగినాయన్నా గత ప్రభుత్వంలో చెప్పుకొని బతుకుతారు మీరు. ఒక్క నిమిషం అన్న, గత ప్రభుత్వం ఏం చేసింది అన్న, గత ప్రభుత్వం ఏం చేసింది విద్యుత్ ఛార్జీలు పెంచుకోవాలి. మరొకసారి అంశాలన్నిటి గురించి గజేంద్ర గారు అలాగే ప్యానెల్ లో ఉన్న సభ్యులందరూ కూడా గజేంద్ర గారు ఒక నిమిషం అండి. తప్పకుండా ఈ అంశాలన్నిటికి సంబంధించి మరొకసారి మన డిబేట్ అయితే పెట్టుకుందాం. దానికి సంబంధించి కులంక్షంగా చర్చలు అయితే చేద్దాం, ఏం జరిగింది ఏంటి అనేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్లో పాల్గొన్న రాయపాటి అరుణ గారికి, గజేంద్ర గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి, లక్ష్మీనారాయణ రెడ్డి గారికి, కోటేశ్వరరావు గారికి, అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. రైట్, ఇక కొత్త సంవత్సరం 2025 నుంచి ఇటు జగన్మోహన్ రెడ్డి, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ప్రజల దగ్గర నుంచి వీరిద్దరికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి, ఎలాంటి సమాధానాలతో వీరు ముందుకెళ్తారనేది వేచి చూడాలి.